వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది. ఇటీవల షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టిన మేకర్స్ మరింత దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న పుష్ప 2 సినిమాకి యుఎస్ తో పాటు పలు దేశాల్లో ప్రీ సేల్ మొదలైంది. యుఎస్ లో ఇప్పటికే 50,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని, $3 మిలియన్ వసూళ్లు నమోదు అయినట్లుగా తెలుస్తుంది. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయబోతున్న పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ఏ స్థాయిలో ఉంటుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమయంలో డిసెంబర్ 1 నుంచి మొదలు కాబోతున్నట్లుగా మేకర్స్ నుంచి సమాచారం అందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ పెంపు విషయం, అదనపు షోల విషయంపై 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ టికెట్ల పెంపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ నవంబర్ చివరి వరకు క్లారిటీ వస్తుందని, దాంతో డిసెంబర్ 1 నుంచి అడ్వాన్స్ బుకింగ్ ను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా టాప్ సినిమాలుగా ఉన్న దంగల్, బాహుబలి 2 సినిమాల వసూళ్లను పుష్ప 2 బ్రేక్ చేయడం ఖాయమనే ధీమాను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా వసూలు బ్రేక్ చేయాలంటే పుష్ప మొదటి 3-4 రోజుల్లోనే 1000 కోట్లకు మించి వసూలు సాధించాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో వసూలు ఉంటేనే రికార్డ్ బ్రేకింగ్ వసూలు నమోదవుతాయి. అందుకే అడ్వాన్స్ బుకింగ్ ను కనీసం 3-4 రోజుల ముందు ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. సినిమా అడ్వాన్స్ బుకింగ్ సినిమాపై ఉన్న అంచనాలను చూపించబోతున్నాయి. ఇటీవల విడుదలైన శ్రీలీల క్లాసిక్ ఐటమ్ సాంగ్ కి మంచి స్పందన వచ్చింది. అన్ని భాషల్లోనూ పాటకు బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు 50 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్న పుష్ప 2 సినిమా ఐటమ్ సాంగ్ విడుదలకు ముందే మరో 25 మిలియన్ వ్యూస్ ను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా నుంచి మరో ట్రైలర్ తో పాటు మరో పాట విడుదల కాబోతుందట. వాటిని సైతం విడుదల తరువాత అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెడితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలయ్యే రికార్డులు సాధించవచ్చు అని నిర్మాతలు నమ్ముతున్నారు.